శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారికి అద్భుతం జరుగుతుంది. మరి ఆ రాశి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ రాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది. వీడియోని మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియో ఒంటరిగా చూడండి, ఎవరికి చూపించకండి. మరి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మీరు ఎంతగానో ఎదురు చూసిన శుభ సమయం వచ్చేసింది. మరి ఆ రాశి ఎవరో కాదు, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఇంట్లో ఒక దేవత రాబోతుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో చూడలేరు. ఇంకా ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరి ఇంట్లోకి ప్రవేశించే ఆ దేవత ఎవరో ఇప్పుడు చూద్దాం. మరి ఈ రాశివారు దేవత అనుగ్రహం కటాక్షం పొందడానికి ఏం చేయాలి, అలాగే దేవతా కటాక్షంతో ఈ రాశి వారికి అదృష్టం ఏ విధంగా రాబోతుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు ఈ రాశి పరిధికి చెందుతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారు వ్యక్తిత్వాన్ని అలాగే మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక వీరు ఏదైనా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారనే చెప్పుకోవాలి. వారు ఆలోచించే ఆలోచనలు కానీ, వారు అనుకున్న ఆశయాలు కానీ ఎదుటి వ్యక్తులతో చెప్పుకోవడానికి అస్సలు కూడా ఇష్టపడరు. అలాగే ఎదుటి వారి రహస్యాలు కూడా వీరు అస్సలు పట్టించుకోరు. వీరి దగ్గర ఎవరైతే నిజాన్ని దాచి అబద్ధాలు చెప్తుంటారో వారిని ఈజీగా కనిపెడతారు. కాబట్టి వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అనేది చాలా పెద్ద సమస్య చెప్పచ్చు. అలాగే ఈ రాశి వారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే అలాగే వీరు ఏ విషయంలో అయినా సరే, ఉద్యోగ వృత్తి ఏ విషయంలో అయినా చాలా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి జాతకం చూసినట్లయితే వీరి మీద అబద్ధాలు చెప్పే వారి వల్ల ఎక్కువగా వీరు నష్టపోతూ ఉంటారు. వీరు నమ్మేది ఏ విషయమైనా, ఏ సిద్ధాంతమైనా పదే పదే మార్చుకునే వ్యక్తిత్వం వీరిది కాదు. వీరు జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి, జీవితంలో ఏమీ లేని స్థితికి రావడానికి కూడా ఇదే కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఇది కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారి జాతకం చూసుకున్నట్లయితే వీరి జీవితం 2025వ సంవత్సరంలో పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం, వీరి ఇంటికి ఒక దేవత అతిథిగా రాబోతుంది. అలాగే వీరికి శుభ సమయం వచ్చేసింది అని చెప్పుకున్నాం. ఈ వృశ్చిక రాశి వారు చాలా రోజుల నుంచి అనేక సమస్యలతో సతమతమవుతున్నారు, అలాగే బాధపడుతూ ఉన్నారు. ఈ వృశ్చిక రాశి వారు వీరి జీవితం అదృష్టం ఎప్పుడు చూస్తారా, అలాగే అభివృద్ధిని కూడా ఎప్పుడు చూస్తారా అని వేచి ఉన్నారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభ సమయం వచ్చేసింది. అది ఈ 2025 సంవత్సరంలోనే మీకు రాని వచ్చింది. ఈ 2025లో మీరు ఊహించని జీవిత పరిణామాలు, అలాగే మీరు ఊహించని అద్భుతాలు మీరు చూస్తారు. ఎందుకంటే మీ ఇంటికి రాబోయే అతి లక్ష్మీదేవి అని చెప్పొచ్చు. మీరు పడుతున్న కష్టాల నుంచి, అలానే సమస్యల నుంచి మిమ్మల్ని బయట పడవేయడానికి మీ ఇంటికి వస్తున్నారు. మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో వాటికి ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. అలాగే మీరు లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ఆర్థికంగా కూడా పురోగతిని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు 2025వ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారని చెప్పుకోవచ్చు. మీరు ఇంకా ఉత్తీర్ణత అవ్వాలని అనుకుంటే, మీరు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకి చాలాసార్లు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా భగవంతుడు మనల్ని అనుగ్రహించే ముందు మనకి అనుకోకుండా కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారు. అది ఏంటి అంటే చాలామందికి కష్టాలు రావడం, లేదా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తామా లేదా అని ఇటువంటి పరీక్షలు ఆ దైవం మనకి పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో మీకు చాలా బాధలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే సుడిగుండం సమస్యలతో ఉన్న వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని సహాయాన్ని కోరితే, ఇంకా ఇతరులు ఎవరైనా కావచ్చు, ఏదైనా బాధతో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు తోచినంత సహాయం చెయ్యండి. సహాయం చెయ్యడం అంటే నీ దగ్గర లేకపోయినా, ఏమీ లేకపోయినా చెయ్యమని అర్థం కాదు. నీకు ఉన్నంతలో, మీకు తోచినంతలో సహాయం చెయ్యండి. మీ శక్తికి మించి మీరు బాధపడుతూ ఎదుటివారికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దైవం ఈ విధంగా చెయ్యమని చెప్పలేదు.
ఇలా చేసి మీరు కష్టాలు మీరే కొని తెచ్చుకోకండి. మీ దగ్గర ఉంటేనే సహాయం చేయండి. మీకంటే పేదవాళ్ళు కానీ లేదా సమస్యలతో ఉన్నవారికి మీరు సహాయం చేస్తే అమ్మవారి మిమ్మల్ని చూసి సంతోషిస్తుంది. మీ యొక్క మనస్తత్వం చూసి ఆమె అనుగ్రహం మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంటికి పేదవారు వచ్చినా లేక తను ఏ రూపంలో అర్థించినా మీరు సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వలన మీకు దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం వలన మీ జీవితంలో మీకు సుఖ సంతోషాలకు లోటు ఉండదు. ఇంకా నిజ జీవితంలో మీరు ఎన్నడూ చూడనటువంటి అద్భుతాలు చూస్తారు. అంటే మీకు ధనం, అష్టైశ్వర్యాలు లభిస్తాయనే చెప్పుకోవచ్చు. మీ వృత్తి జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, ఇంకా ఇతర వ్యాపార విషయాలలో ఎందులోనైనా అభివృద్ధి లేదని మీరు బాధపడుతున్నారా? కొంతమందికి అనుకున్న మార్పులు రావడం లేదని, ఇంకా ప్రమోషన్లు రావడం లేదని, ఆర్థిక సమస్యలు తగ్గడం లేదని, ఇంకా మీ కుటుంబం ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయిందని, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. మీ సమస్య ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం మీపై ఉంటుంది. అలాగే ఆ అదృష్ట ఫలితాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. ఖచ్చితంగా ఉద్యోగంలో, ప్రమోషన్లో, ఇంకా ఇతర వ్యాపారాలలో మీరు మంచి పురోగతిని సాధిస్తారు. వాటన్నిటిలో కూడా మీరు మంచి సక్సెస్ని పొందుతారని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా మానసిక బాధలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇంకా దైవ కటాక్షం పొంది మీకు మీ లైఫ్లో చాలా ప్రశాంతత వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు కొన్ని సంవత్సరాలుగా చాలా నష్టపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు శుభ సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా అవకాశాల కోసం ఎవరైతే నిరీక్షిస్తున్నారో వారికి కాస్త ఆలస్యం జరిగినా కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ విధంగా గ్రహస్థితిలో మార్పులు అనేవి కొన్ని అనుకూలంగా, మరికొన్ని ప్రతికూలంగా ఉండబోతున్నాయి. ఇంకా ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు 2025వ సంవత్సరంలో ఈ ముఖ్యమైన వస్తువు ఎవరికీ ఇవ్వకూడదు. అది ఏమిటి అంటే పసుపు. పసుపు అనేది చాలా మంగళకరమైన వస్తువు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. పసుపు బంగారంతో సమానం. పసుపు, కుంకుమలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ పసుపును ఎవరికి కూడా దానంగా ఇవ్వకండి. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త వహించండి. మిగతా విషయాలు అన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి చూశారు కదా 2025వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలాగ ఉండబోతుంది అనేది. మీలో కూడా ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే ఈ సమాచారం తెలుసుకోండి.